సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై చర్చిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన సమావేశంలో కార్మికుల సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన హామీలపై చర్చిస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఇందులో వెంకన్న ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటితో పాటు అదేవిధంగా వివిధ యూనియన్లకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మేడే కూడా కావడం, అందులో కార్మికులను ఉద్దేశించి ఆయనే కొన్ని తీపి కబుర్లు చెప్తారన్నటువంటి ఆశతో వీళ్ళందరూ కూడా వచ్చారు. మన దగ్గర చాలామంది ఉన్నారు. వివిధ డిపోలకు సంబంధించినటువంటి ఆర్టీసీ కండక్టర్లు కానీ, డ్రైవర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. కొంతమంది లోపలికి యూనియన్ పెద్దలు వెళ్ళినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి డిమాండ్లు ఏదైతే 32 డిమాండ్లు ఉన్నాయి, మొన్న మనం చూసాం శంకర్ గౌడ్ మృతి నేపథ్యంలో ప్రభుత్వం కూడా తలొగ్గింది. దాని తర్వాత బేషరతుగా అన్నిటికీ మేము ఒప్పుకుంటామన్నటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ మొత్తం చర్చల తర్వాత ఫైనల్గా 11% ఫిట్మెంట్ ఇస్తామనేటువంటి డిమాండ్కు ఆమెడు అయితే దానికి సంబంధించినటువంటిది ఒక కమిటీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వివిధ అంశాలు కూడా చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన ఎలక్ట్రికల్ బస్సులు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వమే కొని మాకు మొత్తం ఇస్తే మేమే నడుపుకుంటాము అన్నటువంటి విషయాలు కానీ, అదేవిధంగా మహిళలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా 12 గంటలు తగ్గించడం కానీ, అదేవిధంగా హైర్ బస్సులు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించినటువంటి విలీనం ఏదైతే ఉందో ఆ విలీనం మీదనే ప్రధానమైనటువంటి పట్టుబట్టారు. 3 రోజులు స్ట్రైక్ నిర్వహించారు. ఈ స్ట్రైక్ నేపథ్యంలో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75% పైగా బస్సులు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఒక్కతాటిగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మృతి కారణంగా, కార్మికుడి మృతి కారణంగా వెంటనే కూడా ప్రభుత్వం దిగొచ్చి అర్ధరాత్రి వరకు కూడా చర్చలు జరిపి మొత్తం సఫలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు సీఎం దగ్గర దానికి సంబంధించినటువంటి హామీల మీద ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తారు అన్నటువంటి అంశం మీద ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సీఎం కూడా సత్కారం చేసే అవకాశం ఉంది. వీటన్నిటి మీద కొంతమంది కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, ఆర్టీసీలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మాది దిల్షిన డిపో అండి, సిటీ డిపో. దిల్షిన డిపోకి వెళ్ళి వచ్చాము. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆయనకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మేమందరము ఫస్ట్ నుంచి మా నినాదం ఒకటే అండి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. ప్రభుత్వంలో విలీనం చేస్తే మేము ఆర్థికంగా బాగుపడతాం, సంస్థను డెవలప్ చేసుకుంటాం, అన్ని రకాలుగా మాకు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కాదు, రాష్ట్రపరంగా కాదు, ఆంధ్ర తెలంగాణ కాదు, ఇది కార్మికుల దినోత్సవం, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. అంటే ఎంతో మంది మేధావులు కష్టపడి చాలా ఇబ్బందులు పడి ఈ కార్మిక శక్తిని పెంపొందించారు. ఈ రోజు మేడే చేసుకుంటున్నాము. అలాగే గత పాలనలో కేసీఆర్ గారు మీకు యూనియన్ లేవు అని చెప్పేసి అన్నారు. పైగా ఈ పాలనలో మాకు రేవంత్ రెడ్డి గారు ఈ యూనియన్లు ఇచ్చి ఆయనకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. అట్లనే మా నినాదం ఒకటేనండి, కార్మికులు అందరం చాలా కష్టపడుతున్నాం సార్. మేము ఎవరు నీడల్లో కూర్చొని డ్యూటీ చేసే వ్యక్తిత్వం ఎవరికి లేదు. ఆర్టీసీలో నీడను కూర్చున్నా ఏం కాదు. మాకు పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు ఏంటంటే జీతం కొంచెం ఉంటే నాణ్యతమైన సదుపాయం ప్రజలకు అందిస్తాం. అంటే ఫస్ట్ మా కడుపు నిండాలి కదండి. మా కడుపు నిండితే మేము భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటే 10 మంది విద్యావంతులకి ఇంకా మేము సపోర్ట్ చేయాలన్నా మీలాంటి ప్రభుత్వం వాళ్ళకి అన్ని బస్సులు వాడుకుంటారు. ఆర్టీసీలో ఫస్ట్ మాడేది ఆర్టీసీ వాళ్ళనే. ప్రభుత్వాలైనా ఎవరైనా సరే ఆర్టీసీ బస్సులు కావాలి. ఆర్టీసీ బస్సులు కావాలంటే కార్మికులు కావాలి. కార్మికులు కావాలంటే వాళ్ళకి ఏం కావాలో మీకు తెలియదా? ఏం కావాలో మీకు తెలియదా?
మేము ఎందుకు ఇట్లా రోడ్ల మీద ఎందుకు ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా ఎన్ని యుగాలు మేము రోడ్ల మీద ఇట్లా పడిగాపులు గాయాలి? మాకు ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేయండి. అలాగే అన్ని డిపోలకు ఫోన్లు చేసి హరాస్మెంట్లు తగ్గియండి. ఈ సస్పెన్షన్ ఇవన్నీ దయచేసి తగ్గియండి సార్. మహిళలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏందమ్మా? ఎందుకంటే కండక్టర్ గా మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు ఆర్టీసీలో. మీకు ఏమేమి సమస్యలు ఉంటాయి? మీరు కూడా మొన్న చర్చల్లో ఏం చెప్పారు? మాకు ఇబ్బందులు చాలా ఉంటాయి సార్. నైట్ ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందులే. వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్మెంట్ ఏమి ఇస్తారంటే ఆడపిల్లలకి 8 గంటల డ్యూటీ అండి మేము చేపిస్తామంటారు. అంతా అబద్ధమే. 8 గంటల డ్యూటీలు ఎవరు చేయరు సార్. నైట్ 12 గంటల డ్యూటీ చేసే కూడా ఉన్నాయి. కాంట లేవు చూడండి. అట్లా ఏం లేదు. పైగా మాకు టాయిలెట్స్ కూడా చాలా ఇబ్బంది. ఎంత ఇబ్బంది అయినా ఏది ఇబ్బంది అయినా ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం చేయాలి. మన వెనక ఉన్న పిల్లలు రక్షించుకోవాలంటే మనం ఉద్యోగం చేయాలిగా. బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాం, ఎన్నైనా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఆర్థికంగా ఇబ్బందులు అనేది చాలా ఇబ్బంది సార్. ఇది అవునా? మొన్న చర్చల తర్వాత బట్టి విక్రమార్క తెలుపుతా ఇవన్నీ కూడా సాల్వ్ చేస్తా అన్నారు కదా, మీకు ఇంకేం ఇచ్చినటువంటి మాటలు ఏమో తప్పే? సాలో చేస్తా అన్నారు, కానీ ఈ రోజు మేడే. మేమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఆ సాలో చేసి మాకు నోటెడ్ గా ఉండాలి సార్. నోటెడ్ గా ఉండాలి. నోటెడ్ గా ఉంటేనే మాకు హ్యాపీ అనిపిస్తుంది. యూనియన్ నమ్మకం అనేది ఉంటది. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికైనా యూనియన్ వాళ్ళకైనా ఎవరికైనా ఫస్ట్ మాకు విలీనం కావాలి. అదండి, ఆర్థికంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు అరుణ అండి. నేను దిల్షుక్ నగర్ డిపో టీజేఎం రాష్ట్ర కార్యదర్శిని. నేను ఇప్పుడు మా అనేవాళ్ళు కూడా అందరూ పోయిండ్రు, లోపలికి వెళ్ళిండ్రు. ముఖ్యంగా ఈరోజు కార్మిక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తామన్నారు, ప్లస్ మాకు యూనియన్స్ ఇస్తామన్నారు. దాని పరంగా కూడా మాకు ఉద్యోగ భద్రత ఒకటి, మాకు జాబ్ సెక్యూరిటీ ఉండాలి. మా ఆడవాళ్ళకి 8 గంటల డ్యూటీలు అన్నారు కదా సార్. అయితే ఇప్పుడు ఏమంటున్నారు పెద్దవాళ్ళు, మా మెంబర్స్ ఏమంటారంటే 8 గంటలు ఎందుకు, చేతనైతే చేయండి, లేకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి, డ్యూటీ చేయడానికే వచ్చిండ్రు కదా 8 గంటలు. ఇప్పుడు ఇంకా ఇప్పటికైతే ఏం లేదు. ఇంతకు ముందు అట్లా అనేవాళ్ళు. మాకు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి. మాకు నాణ్యమైన బస్సులు ఇవ్వాలి. అన్ని స్క్రాప్ బస్సులు తీసుకొచ్చి వాటి కలర్ పెయింటింగ్ వేసి రోడ్ల మీదకి పంపించి ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు గవర్నమెంట్కి ఇస్తే మాకు కూడా ఉంటుంది కదా. మా డ్రైవర్లు కూడా బయట పోకుండా ఉంటారు. మాతో పాటు వాళ్ళు కూడా చేసుకుంటారు, మేము కూడా చేసుకుంటాము. అవే బస్సులు మాకు ఇస్తే మాకు ఆదాయం వస్తుంది. మాకు జీతాలు పెంచినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారమ్మా? 15 సంవత్సరాలు అయింది. ఎంత వస్తుంది మీకు మొత్తం బేసిక్? నాకు బేసిక్ వరకు 45 వరకు వస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు లోపలికి చర్చలకు వెళ్ళారు జేఏసీకి సంబంధించి. ఈ మొత్తం 32 డిమాండ్లు దాదాపు అన్ని ఒప్పుకున్నారు, కొన్నిటికి కమిటీ చేశారు. ఇంకా కాలయాపన అని మీరు భావిస్తున్నారా? ఇక ఒప్పుకున్నారు కాబట్టి పూర్తిగా సంతృప్తితో ఉన్నారా? మీ మీడియా ద్వారానే తెలియజేయడం జరిగింది. 32 డిమాండ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో 3 డిమాండ్లే ముడిపడి ఉన్నాయని మనం చూసాము. 29 డిమాండ్లే ఆల్రెడీ ఒప్పుకున్నామని చెప్పి సమ్మె కన్నా ముందే చెప్పారు. మనం మంత్రి మీద నమ్మకం లేకనే సబ్ కమిటీ వేయడం జరిగింది. దాంట్లో మనకు నమ్మకమైన వ్యక్తి బట్టి విక్రమార్క వారి ఆధ్వర్యంలో కమిటీ జరుగుతుంది. సక్సెస్ఫుల్ జరుగుతుంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం చెప్తున్నారు, ఇచ్చిన హామీలు తప్పుకుంటే వారికి విలువ ఉండదు. కాబట్టి మేము మళ్ళీ వాళ్ళకి ఎలక్షన్లో సపోర్ట్ చేయాలంటే ఇప్పుడైతే 32 డిమాండ్లు ఉందో బేషరతు అమలు చేయాలి. మా ప్రధానమైన డిమాండ్లు మనం ఆర్టీసీలో విలీనం చేయాలి. విలీనం ప్రక్రియ వెంటనే స్టార్ట్ చేయాలి. జూన్ 2 నాడే విలీనం రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్ తరాలోనే ఆ మోడల్లోనే మొత్తం కూడా తీసుకొని తెలంగాణలో కూడా అమలు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కాబట్టి బట్టి విక్రమార్క కూడా దానికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా వింటున్నాం. అది అమలయ్యే అవకాశం ఉంది, సాటిస్ఫాక్షన్తో ఉంటారు. దానికి విధి విధానాల కమిటీ వేస్తామన్నారు. దానికి వ్యతిరేకం లేదు. ఇంతకుముందే మేము కమిటీ ద్వారా పోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం జరుగుతుందో రిపోర్ట్ తెచ్చినాం. వాళ్ళు కూడా అధికారుల కమిటీ పోయి రిపోర్ట్ తీసుకోండి. మాకు ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో కలిపితే నో ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. కాబట్టి ఏమైనా పొరపాట్స్ ఉంటే ఎండీ కానీ మా యూనియన్ నాయకులను తీసుకుపోయి చర్చించాలి ఆంధ్రప్రదేశ్లో. మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఏమేమి డిమాండ్లు హామీలన్నీ ఇచ్చారు కాబట్టి ఏం చేస్తారు? మాది ఇబ్రాహీంపట్నం డిపో సార్. మాకు సీఎం గారికి మేడే శుభాకాంక్షలు. కానీ సీఎం గారు మహాలక్ష్మి అని స్కీమ్ తీసుకొచ్చిండో ఆ స్కీమ్ వల్ల ఈరోజు ఆర్టీసీ డెవలప్మెంట్ అవుతుంది సార్. ఒక సీఎం గారు కానీ మా అధికారులు ఆ యొక్క మహాలక్ష్మిని తీసివేసి మాకు కావాల్సింది పేరుపేడే కావాలి, పైసలే కావాలి, మహాలక్ష్మి మాకు అవసరం లేదన్నట్టుగా బిహేవియర్ తీసుకొచ్చి కార్మికుల పైన కక్ష సాధింపులు సాధిస్తున్నారు. కొద్దిగా సీఎం గారు దీనిపైన దృష్టి పెట్టి మాకు న్యాయం చేస్తారని చివరిగా ఏం చెప్తారు? ఆర్టీసీ చర్చలు కూడా సీఎంతో మాట్లాడినవి కూడా దాదాపు కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తుంది తెలుస్తుంది. మీరు ఫైనల్గా ఫలప్రదం కావాలంటే ఏమేమి ఒప్పుకొని తీరాలంటారు? మాకు గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం
డిమాండ్లకు పైన చర్చలకు పిలిచి నాయకులతో చర్చించడం జరిగింది. అందులో భాగంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి ఏదైతే విలీనం అంశం ఉందో ఆ విలీనం చేయడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంతోపాటు 2021 పీఆర్సీ పెండింగ్ పీఆర్సీని 11% ప్రకటించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం పోలిస్తే చాలా కార్మికులకు చాలా చేసింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వారికి ఈ రోజు కూడా మా నాయకులతో పాటు మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాము ఇక్కడికి సార్కి. ఎందుకంటే ఈ విలీనం అంశం ఒకటి ప్లస్ 2021 పీఆర్సీ ఒకటి వాళ్ళు పరిష్కరించడం జరిగింది 11%. దాంతోపాటు యూనియన్లను కూడా పునరుద్ధరిస్తామని చెప్పడం. 11% అంటే మీకు ఇమ్మీడియట్ 10-15 వేలు జీతం పెరిగే అవకాశం ఉంటుంది. అంత ఉండదు. దాదాపు మినిమం 3,000 నుంచి 6,000-7,000 మాత్రం పెరుగుతుంది. మీరు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మొత్తం మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము మేడే సందర్భంగా కార్మిక దినోత్సవం కాబట్టి సీఎం సార్ గారికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇక్కడ వరకు వచ్చాము. చాలా సంతోషం సార్. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చాలా సంతోషకరం. ఇది అతి త్వరలో జూన్ 2 నుంచి అమలు చేస్తారని వింటున్నాము. అది అధికారికంగా ప్రకటన వస్తే చాలా సంతోషం సార్. మా కార్మికులంతా హ్యాపీగా ఉంటారు. శంకర్ గౌడ్ చనిపోయారు, మీకోసం ఆయన ప్రాణత్యాగాలు చేశారు. మీ ఆర్టీసీ కార్మికులంతా ఆయనకి ఏ రకమైనటువంటి ఫ్యామిలీకి మీరు తోడ్పాటు ఇచ్చే అవకాశం ఉంది? చాలా సంతోషం సార్. మా నాయకులు ఆది నాయకులు కూడా చెప్పడం జరిగింది. చాలా దురదృష్టకరం. శంకర్ గౌడ్ అన్న 3 రోజులకే శంకర్ గౌడ్ అన్న చనిపోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. కార్మికులంతా తల ఇంత 200-300 వేసుకొని మొత్తం మీద చేద్దామని చెప్పి 38,000 మంది కార్మికులు 1 కోటి పైన అవుతుంది. అది డిసైడ్ అయింది. అతి త్వరలో అది ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారు. మరి ఏదో విధంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని మా గుండెల్లో నిలిచిపోతాడు శంకర్ గౌడ్ అన్న ఆత్మతోటే మనకు ఈ ఆర్టీసీ విలీనం అనేది జరిగిందని మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అన్న ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు ముగిశాయి. కాసేపట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీనిలో దాదాపుగా 11% పిట్మెంట్కి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎప్పటిలోగా వీళ్ళకి అమౌంట్ చేరాలి, అదేవిధంగా ఏ నెల నుంచి దీని ఇంప్లిమెంటేషన్ జరగాలి, అదే సమయంలో మొత్తం ప్రభుత్వంలో విలీనంకి సంబంధించినటువంటి వేసినటువంటి కమిటీ రిపోర్టు, ఐఏఎస్లతో వేసినటువంటి కమిటీ రిపోర్టు కూడా సాధ్యమైనంత త్వరగా వచ్చేలాగా మీకు హామీ ఇస్తున్నానని కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ మేడే సందర్భంగా ఈ తీపి కబురు సీఎం రేవంత్ రెడ్డి చెప్పబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదైనప్పుడు కూడా ఫైనల్గా 32 డిమాండ్లో దశల వారీగా ఒకేసారి చేయడం అంటే అది రాష్ట్ర ఖజానా మీద తీవ్ర ప్రభావం ఉంటుందన్నటువంటి విషయాన్ని మొత్తం విషయాలన్నీ కూడా విపులీకరించి సీఎం రేవంత్ రెడ్డి యూనియన్ నేతలతో చెప్పినట్టుగా సమాచారం ఉంది. అదేవిధంగా మరోపక్క బట్టి విక్రమార్కతో కూడా ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు. మరోపక్క వాళ్ళు కూడా 15 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్న నేపథ్యంలో వీళ్ళు 38-39 వేల మంది ఆర్టీసీ కార్మికులు, అటు 15 లక్షల మంది ఉద్యోగస్తులు కింది స్థాయి నుంచి గెస్టెడ్ ఆఫీసర్ల వరకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళది పెద్ద సమస్య కనుక వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నట్టు నేపథ్యంలో అటు వాళ్ళని చూసుకోవాలి, ఇటు మిమ్మల్ని చూసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగా మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ముందుకు తీసుకెళ్తామన్నటువంటి ఆలోచన, భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి నరేందర్, అంటే సీఎంతో కార్మికులు సమావేశానికి ఇంకెంత సమయం పెట్టే అవకాశం ఉంది?